నమస్తే. ఇవాళ హెల్దీ రాగి దోశ చేద్దాం. కొంచెం వెరైటీగా ఎగ్ రాగి దోశ గిట చేద్దాం. ముందుగా గిన్నెల 1 కప్పు రాగి పిండి, 1 కప్పు రవ్వ వేసుకోవాలి, బొంబాయి రవ్వ, అరకప్పు గోధుమ పిండి వేసి ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, జీలకర్ర వేసి మంచిగా కలపాలి. రాగి దోశ వేయడానికి రాగి పిండి, రవ్వ, ఉప్పు ఉంటే చాలు, మిగతావి ఉంటే వేసుకోరి, లేకుంటే లేదు. అందులో ఇప్పుడు వాటర్ పోసి దోశ పిండి లెక్క కలపాలి. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఇంకా అది తింటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి, అప్పుడు మా ఏ రెసిపీస్ మిస్ కారు. ఇక ఈడ మన పిండి రెడీ అయింది. పొయ్యి పైన పెంక పెట్టి దానికి కొంచెం నూనె అద్దాలి. వేడి పెంక పైన పిండి వేస్తే అది అతుక్కుంటుంది, పెంకకి స్ప్రెడ్ చేయడానికి రాదు. గట్లా కాకుండా ఉండనికే జరంత నీళ్లు చల్లాలి పిండి వేసే ముందు. ఇక పిండి వేసి మంచిగా స్ప్రెడ్ చేసి 2 దిక్కులా కాల్చుకోవాలి. అవసరమైతే జర్రంత నూనె వేసుకోరి, కింద అంటుకోకుండా. మంచిగా గాలిని తీసి సర్వ్ చేసుకొని తినుడే. వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లగా అయితే గట్టిగా అవుతాయి. ఇప్పుడు ఒక గుడ్డుని కొట్టి కలిపి పక్కన పెట్టుర్రి. ఇప్పుడు పెంకకి నూనె అద్ది దాంట్లో పిండి చుట్టూ వేసుకోవాలి, మధ్యలో వదిలేయాలి. గట్లా చుట్టూ వేసుకొని మధ్యలో కొట్టిన గుడ్డుని వేసుకోవాలి. ఆడనే డైరెక్ట్గా గుడ్డు కూడా కొట్టేయచ్చు. అందులో ఇంత ఉప్పు, కారం వేసి జరంతసేపు గాలనియాలి మూత పెట్టి. ఇక ఒక సైడ్ గాలినాక అది తిప్పేసుకొని అటు కూడా మంచిగా గాలనియాలి. 2 దిక్కుల గాలినాక తీసుకొని సర్వ్ చేసుకొని తినుడే. మా రెసిపీ నచ్చితే లైక్ చేసుడు మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.